400-500 మంది బడాబాబులు డబ్బులున్న వాళ్ళు వాళ్ళకి అటిక్ పావు షేర్కి ఇచ్చి వెనకాల అగ్రిమెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశతో ఆయనకి ఏమర్థమైందంటే డబ్బులు కొట్టేసి ఎలక్షన్లో గెలవచ్చు. ఆయన అనుకుంటున్నాడంటే ఒక ఓటుకి 10,000 కొడితే ఆటోమేటిక్ గా మనం గెలవచ్చు. ఈ లెక్కకు వచ్చినట్టు మన జూబ్లీ ఎలక్షన్ తర్వాత వచ్చి 5 లక్షల కోట్లలో కనీసం 50,000 కోట్లు రెడీగా పెట్టుకుంటే ఎలక్షన్ కొట్టిపారేయచ్చు. ఇది ఆయన లెక్క, ఇది ఆయన ఆలోచన. దీన్ని మాకిప్పుడు వ్యక్తిగతంగా మాకేమీ నష్టం లేదు, కానీ హైదరాబాద్కు తెలంగాణ ప్రజలకి, పేదవాళ్ళకి, పరిశ్రమలు నడుపుకునే వాళ్ళకి, పరిశ్రమలో పనిచేసే కార్మికులకి ఇది అందరికీ నష్టం. కాలుష్యం ఉంటే కాలుష్యాన్ని నివారించు, కాలుష్యాన్ని తప్పకుండా నియంత్రించు. వద్దంట్లే, కావాలంటే నోటీస్ ఇవ్వు, వాళ్ళని బెటర్ చేసుకోము పద్ధతి. ఈ టైప్ లో 12,000 గజం రిజిస్ట్రేషన్ అంటేనే తక్కువ. ఇక్కడ మనకి నేను అంటాను, దేవదానం అని ఉన్నాడు, నాకు ఇల్లు కావాలంటాడు. నిజంగా రేవంత్ రెడ్డి 4,000 రూపాయల గజం ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు. 100 గజాలు 4,000 రూపాయల గజం అంటే నువ్వు కూడా కొనుక్కుంటావా లేదా? కానీ నీకు ఇవ్వడంట, ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తారంట 4,000. ఇది కరెక్టా మరి?